తప్పనిసరి. కానీ వ్యవస్థాగతమైన మార్పులు కాకుండా ఉన్న సందర్భంలో మనం ఏం చేద్దామంటే కొన్ని మనకు జనలోక్పాల్, ఉదాహరణకి లోకాయుక్త అని అనుకున్నాం. కానీ ఈ మధ్యన లోకాయుక్త గురించి ఒక వివాదం వచ్చింది, మనమే అన్నాం సుభాష్ రెడ్డి గారి గురించి. మళ్ళీ దానికి పోటీ లోకాయుక్త ఇద్దని ఇంకెవడన్నా మళ్ళీ ఇంకోటి అనే బదులు మనమే కొంచెం వెనక్కి తీసుకొని లోకాయుక్త బదులు లోక్పాల్ అన్నాం. ఎట్లాగో జనలోక్పాల్ అనేది జనంలో నానింది, అన్నా హజారే పుణ్యమాని, మన బాబా రామ్దేవ్ పుణ్యమాని. కనుక మనం జనలోక్పాల్ అనే అంశాన్ని తీసుకొని మీరు ఈ కమిటీస్ ఎక్కడ ఏర్పడ్డాయో అక్కడ ఆ నియోజకవర్గాల్లో ఎక్కడైతే రౌండ్ టేబుల్స్ జరిగినాయో అక్కడ మీరు జనలోక్పాల్ అనే అంశాన్ని ముందుకు తీసుకెళ్ళండి. అక్కడ కూడా ఏం చేస్తారంటే కొన్ని చోట్ల పరిమితులు ఉన్నాయి. ఉదాహరణకు మనకు ప్రజా కౌన్సిల్స్లోనేమో మీరు మాజీ కౌన్సిలర్స్ మీకు కలిసి వస్తారు, అన్ని పార్టీల వాళ్ళు కలిసి వస్తారు. అట్లాగే మాజీ కార్పొరేటర్లు కలిసి వస్తారు, అట్లాగే పార్టీ నాయకులు కలిసి వస్తారు, మహిళా నాయకులు కలిసి వస్తారు. వీళ్ళందరినీ కొంచెం ప్రజా కౌన్సిల్లో పెట్టుకోండి, రాజకీయం ఇన్వాల్వ్ అయిన ఎక్కువ మందిని. కానీ ఏదైతే జనలోక్పాల్ ఉందో అక్కడ కొంచెం రాజకీయ నాయకులు ఇన్వాల్వ్ చేయకండి. ఎందుకంటే వాడి లోపల 12 లోపాలు ఉంటాయి. మచ్చ ఉన్నవాడే మచ్చ ఏర్పడడం చాలా కష్టం అవుతుంది. కానీ ఇక్కడికి వచ్చాక ఏం చేస్తారంటే నిజాయితీ గల అధికారులు, రిటైర్ అధికారులు, అట్లాగే కొంచెం న్యాయశాస్త్రంలో పరిజ్ఞానం ఉన్నవాళ్ళు, అడ్వకేట్సు, డాక్టర్సు, ఇట్లా సమాజంలోని ఎలైట్ పర్సన్స్ తీసుకొని మీరు ఈ మనకు జనలోక్పాలు కమిటీలు వేసుకోండి. అప్పుడేమవుతుందంటే సమాజంలో రిప్యుటేషన్ ఉన్న వాళ్ళని, టీచర్లు కావచ్చు, రకరకాల వృత్తుల్లో ఉన్నవాళ్ళు కావచ్చు, వాళ్ళని కనుక మీరు వేసుకుంటే అప్పుడు దీనికి జనలోక్పాలకు ఒక విలువ వస్తుంది. మరి ఇక్కడ రాజకీయ నాయకుల్ని కోటా కోసం నింపినామనుకోండి, అప్పుడు మళ్ళీ సమస్య వస్తుంది. కాకుండా కొంచెం ఈ 2 కమిటీని డిఫరెన్షియేట్ చేసి చూడాలి మనం. ప్రజా కౌన్సిల్లో రాజకీయ నాయకుల్ని ఎక్కువ మంది ఇన్వాల్వ్ చేయండి, వాళ్ళకి సమస్యలు తెలుస్తాయి, పరిష్కారాలు కూడా తెలుస్తాయి, గతంలో జరిగిన పొరపాట్లు తెలుస్తాయి, ఇప్పుడు జరగాల్సిన మంచితనం కూడా తెలుస్తుంది. అదే ఇక్కడికి వచ్చేకల్లా మాత్రం మీరు జనలోక్పాల్లో వీలైనంత మందిని, కొంచెం న్యాయం తెలిసిన వాళ్ళని, అడ్మినిస్ట్రేషన్ తెలిసిన వాళ్ళని, చట్టాలు తెలిసిన వాళ్ళని, కొంచెం రూల్స్ తెలిసిన వాళ్ళని ఎక్కువ మంది పెట్టుకోండి. అప్పుడు ఈజీ అవుతుంది మనకి. అట్లానే మీరు 2-3 కార్యక్రమాలు చేసుకోవచ్చు. ఉదాహరణకి కొంచెం ప్రజల్లో సంచలనం చేసుకోవడానికి కూడా కార్యక్రమాలు చేయవచ్చు. ఉదాహరణకి మీరు ఏ ప్రభుత్వ శాఖలో అవినీతి ఎక్కువగా ఉంది అని ఒక చిన్న సర్వే చేపట్టండి. పొద్దున 2-3 సర్వేలు కూడా జేపీ గారు ప్రస్తావించారు. ఒక బ్యాలెట్, ప్రజా బ్యాలెట్ అని పెట్టి మీరు బస్ స్టాండ్లో పెట్టిన నష్టం లేదు, ఎందుకంటే ఎక్కడ పడేసినా అవినీతి గురించి ఓటు వేయచ్చు. మీరు ఓటు అనగానే మాత్రం ఏమవుద్దంటే వెంటనే ఒక ఆసక్తి ప్రజల్లో ఉంటుంది. ఓటు, కౌంటింగు, లెక్కలు చెప్పడం అంటే మీరు ఆఖరికి ట్యాంక్ బండి మీద నేను రోజు వాకింగ్ వెళ్తుంటే వాకర్స్ అసోసియేషన్ రేపు ఎన్నికలు అనగానే ఉరికేవాడు కూడా, పరిగెత్తేవాడు కూడా ఆగుతాడు. ఎందుకు ఎన్నికలు అంటే అంత ఆసక్తి ఉంటుంది. కనుక మీకు ఎప్పుడైతే మీరు ఈ బ్యాలెట్ పెట్టిందనుకోండి, ఆ బ్యాలెట్లో కొంచెం ప్రజలకు ఆసక్తి ఉంటుంది. ఒక 7-8 పేర్లు రాయండి. పోలీస్ శాఖని ముందు రాయకండి, పోస్ట్ ఆఫీస్ ముందు రాయండి మొట్టమొదటిది. అట్లా ఒక 7-8 అంశాలు, శాఖల పేర్లు రాసేసి ఇంకా ఇతర శాఖలు ఏమన్నా ఉన్నాయా అని రాసి వాళ్ళు టిక్ పెట్టవచ్చు, లేకుంటే పేరు రాయవచ్చు. అప్పుడు పెట్టిననుకోండి, ఒక సాయంత్రం కల్లా కుక్కడిపల్లి లాంటి చోట్ల పెడితే ఒక 5-6 వేల ఓటింగ్ అవుతుంది. మీరు సాయంత్రం 3 గంటలకి ఓటింగ్ ఆపేసి మీరు దాన్ని కౌంటింగ్ ముందు పెట్టండి, ప్రెస్ మీడియాని పిలిచి. ఒక 2 గంటల్లో ఫలితం తెలిపోతుంది. అందరికీ ఏదో ఒక శాఖ ఫస్ట్ వస్తుంది. అంటే అక్కడ ఉన్న ప్రజల ఓట్లేసిన వాళ్ళ అనుభవాన్ని బట్టి ఏదో శాఖ అటు ఇటు కావచ్చు. ఉదాహరణకు పోలీస్ శాఖ ఎక్కువ వచ్చింది అనుకోండి, అయ్యా ఇక ప్రజల అభిప్రాయం పోలీస్ శాఖలు ఎక్కువ అధిమవుతుంది చెప్పచ్చు. అంటే మాస్గా మనం చేసే యాక్టివిటీలో కొన్ని కార్యక్రమాలు చేసుకుంటూ పోవచ్చు. అట్లాగే క్లీన్ సిటీ డే, ఇప్పుడు పొద్దున చెత్త నగరం ఎట్లా మారింది మనం తెలుసుకున్నాం. క్లీన్ సిటీ డేగా మనం చేసి ఒక కార్యక్రమం మనమే రూపొందించవచ్చు, దానికి అవగాహన కల్పించవచ్చు. అంటే ఆ రకంగా మన సొంతంగా కొన్ని అనుభవాలను ప్రజల్లో చూపించడం, సొంతంగా వాళ్ళ అనుభవాలు కూడా మనం తీసుకోవడం, 2 చేయాలి. ప్రజల నుంచి ఉన్న అనుభవాలు కూడా మనం తీసుకునే ప్రయత్నం చేయాలి. ఉదాహరణకు క్లీన్ సిటీ అంటే నాకు పొద్దున జ్ఞాపకం వచ్చింది. మనం ఏం చేస్తామంటే, నేను మా ఊరు ప్రజ్ఞాపురాన్ని ఇక్కడే దగ్గరే 50 కిలోమీటర్లు. నేను మా ఊళ్ళో మొక్కజొన్న పొత్తులు కంకులు కొనుక్కొచ్చుకుంటే నేను ఏం చేస్తాం మొట్టమొదటి అంటే మా ఊళ్ళోనే పొట్టు తీయించి తీసుకొస్తాం. అంటే హైదరాబాద్కు రీచ్ అయ్యే చెత్తలో కొంత ఆపినట్టే కదా మనం. సాయంత్రం మనం చేసుకుంటాం, ఆ చెత్త ఇక్కడ తీసుకురావాల్సిన అవసరం లేదు. మరి హైదరాబాద్లో కొట్టి ఏం చేస్తారు సార్ అని మీరు అడగవచ్చు. అంటే టెక్నిక్సే. హైదరాబాద్లో కంకులు కొనాల్సి వచ్చినప్పుడు పొట్టుతోనే కొంటాం. ఎట్లాగో వచ్చింది ఇక్కడికి, వచ్చిందని ఏం చేయాలి, ఆ పొట్టు ఇంటి తీసుకెళ్ళిన తర్వాత తీసేసి పొద్దున మార్నింగ్ వాక్ పోయినప్పుడు మా దగ్గర వెలుగుగుట్ట అని ఒకటి ఉంది స్టేడియం పక్కన, అక్కడ ఆవులు మెస్తున్నారు వాళ్ళు. ఈ పొట్టును ఆవులకి వేసేస్తే 2 పనులు అయినాయి. దానిలో కార్లో పోతే మళ్ళీ కారు పెట్రోల్ వేస్ట్. వాకింగ్ పోయినప్పుడు తీసుకెళ్ళి వెళ్ళాలి. అంటే మనం అనుకుంటే మనలోనే ఉన్నది ఏమైనా చేయదలుచుకుంటే, అది చేసే క్రమంలోనే కొంచెం ఆలోచన చేస్తే చాలా టెక్నిక్స్ దొరుకుతాయి. అందుకనే ప్రజా కార్యక్రమాల్లో మేము ఏదో ఒకరోజు క్లీన్ సిటీ డే, ఏదో ఒకరోజు పట్టణంలో సురాజ్య మార్చ్ అన్నాం. సురాజ్య మార్చికి మనకు మంచి అవకాశాలు ఏంటంటే, అంతిమంగా చెప్పేది, మనకు కాలేజీలు
ఎక్కువ కాలేజీలు ఉన్న చోట మనం కరస్పాండెన్స్ను సంప్రదిస్తే ఈ మా సురాజ్య మార్చికి వాళ్ళు అనుమతిస్తారు. ఉదాహరణకు నా అనుభవంలో నేను రాయలసీమ 3 జిల్లాలు చూస్తున్నాను. చాలా కాలేజీల వాళ్ళు పార్టీ పేరు లోక్సత్తా పేరు లేకుంటే చాలా వరకు సురాజ్య పేరు మీద పోతే చాలా ఆదరిస్తున్నారు. మన సురాజ్య ప్రతిజ్ఞలు ఒక 100 కాలేజీల పైన జరిగినాయి ఒక 3-4 జిల్లాల్లోనే. అంటే కాలేజీల్లో మనం ప్రిన్సిపాల్స్ని కాకుండా కరస్పాండెన్స్ని సంప్రదిస్తే అంటే మేనేజ్మెంట్ వాళ్ళకి పక్షాన ఉంటుంది కనుక వాళ్ళు కనుక స్పందిస్తే కళాశాలల్లో మనం ఖచ్చితంగా దీన్ని సురాజ్య మార్చ్ను సక్సెస్ చేయొచ్చు. నేను అంటున్నా సురాజ్య మార్చ్ అంటే 1000 మంది రావాలి, జేపీ గారు రావాలి, పద్యాన్ని కాకోకండి. మీరందరు లీడర్లే. మీరు ఒక 100 మందితో ఒక సురాజ్య మార్చ్ తీసినా మనం చేయొచ్చు. అంటే సంకల్పం ఉంటే ఆ సంకల్పాన్ని సాకారం చేసుకోవచ్చు. అట్లా మనకు వివిధ రంగాల్లో పరిచయాలు ఉన్నాయి. ఉదాహరణకు కొందరు అడ్వకేట్ మిత్రులు ఉన్నారు ఇక్కడే. మీరు అడ్వకేట్స్తోనే ఒక చిన్న రౌండ్ టేబుల్ పెట్టవచ్చు. అడ్వకేట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎక్కడ ఏ సెక్షన్ ఉంటే కొంచెం ఆ సెక్షన్ వైపు మాట్లాడండి. స్టూడెంట్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఓ రకంగా, అడ్వకేట్స్ దగ్గరికి ఓ రకంగా, డాక్టర్ల దగ్గరికి ఓ రకంగా. అంటే ఆ సెక్షన్ ఆఫ్ గ్రూప్ పీపుల్ ఎవరున్నారో వాళ్ళని బట్టి మనం మాట్లాడితే న్యాయ సంస్కరణలు, పోలీస్ సంస్కరణ గురించి అడ్వకేట్లు చెప్తే బాగా అర్థమవుతుంది. అంటే మనకి ఈ సురాజ్యంలో అంతా ఉన్నది, అండపిండ బ్రహ్మాండం అంతా ఉన్నది. దీన్ని ఏం చేయాలంటే ఏపీస్కి ఆఫీసు ఎక్కడికక్కడ మన లౌక్యం జోడించి చెప్పుకుంటే మొత్తం సాధ్యమవుతుంది. లేదు మన చాదస్తాం అంతా మనం మొత్తం వాళ్ళకి నూరిపోస్తాం అనుకుంటే మాత్రం ఏమవుద్దంటే మొదటికే వస్తుంది మళ్ళీ. ఇది అర్థం కానీ బ్రహ్మ పదార్థం అవుతుంది. ఆ బ్రహ్మ పదార్థం కాకుండా ఉండాలంటే సురాజ్యాన్ని కొంచెం మనం స్పెషలిస్ట్ డాక్టర్ లాగా దేని దానికి విడదీసి ఇది 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 అని చెప్పగలిగితే ఈ 4-5 కార్యక్రమాలను మనం బాగా చేయగలుగుతాం. అందుకనే మీరు దయచేసి ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ సురాజ్య క్యాలెండర్ ఒకసారి చూడండి. నేను ఏమంటాను, ఇవే పూర్తిగా ప్రామాణికం కాదు. మీకు కొత్త ఆలోచనలు వస్తే చేయండి, కొత్త ఆలోచనలు మాత్రం కలిసి పంచుకోండి. ఎప్పటికప్పుడు మీరు చేస్తున్న కార్యక్రమాల్ని లోక్సత్తా టైమ్స్కి పంపితే తప్పనిసరి వాటిని ఇంకా 10 మందికి చేర్చే ప్రయత్నం చేయొచ్చు. అట్లా సురాజ్య ఉద్యమ కాన్సెప్ట్ను వీలైనంత ఎక్కువ మంది ప్రజల్లోకి తీసుకెళ్ళాలంటే అన్నిటికన్నా ఉపన్యాసాల వల్ల రాదు, ఇది ఆచరణ వల్ల కార్యక్రమాల ద్వారా వస్తుంది. రేపు డిసెంబర్ 9 దాకా మనం చేసే కార్యక్రమాలు ఏమున్నాయో వాటిల్లో ఈ 5-6 కార్యక్రమాలు పట్టు విదలకుండా మీకు ఏది చేతనైతే అది చేయండి. ఇంకా కొత్త కార్యక్రమాలు మీరు తీసుకొని చేస్తే తప్పనిసరి సక్సెస్ అవుతామని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన నిర్వాహకులకు హృదయం తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. నమస్కారం. ఇప్పుడు చూస్తే 50% తగ్గిపోయినాం. సరే, నాకు ఇచ్చిన టాపిక్ ఏంటంటే సిటీలో మనం యాక్టివిటీస్ గురించి జేపీ గారు మాట్లాడారు. అట్లాగే బెంగళూరు నుంచి వచ్చిన రమాకాంత్ గారు కూడా ఒక యాక్టివిటీ చెప్పారు. అట్లాగే రామ్మోహన్ రావు గారు యాక్టివిటీస్ గురించి చెప్పారు. ఇవాళ ఈ ఉద్యమాన్ని మనం అర్థం చేసుకున్నాం కాబట్టి ఇది మన వరకే కాకుండా కొన్ని వేలాది మందిలోకి, లక్షలాది మందిలోకి వెళ్ళాల్సిన అవసరం ఉంది. అది మనమంతా గుర్తించాం. గుర్తించిన తర్వాత ఊరుకుంటే సరిపోతుందా? ఆ లక్ష్యాలను మనం చేరుకోగలమా అంటే కాదు, చేరుకోలేం. ఎక్కడో అక్కడ ఆచరణలో మనం చూపెట్టాలి. ఈ ఆచరణలో చూపెట్టాలంటే కమిటీ కావాలి. మనకు హైదరాబాద్ నగరంలో 150 డివిజన్లు ఉన్నాయి. ఈ 150 డివిజన్లో ఎన్ని డివిజన్లకు మనం తొలి విడతగా డిసెంబర్ 9 వరకు వెళ్ళగలిగితే అన్ని ఫలితాలు మనకు వస్తాయి. రాజకీయ లక్ష్యం ఉంది కాబట్టి ఈ ఉద్యమం చేస్తున్నాం. మనం నిర్మోహమాటంగా చెప్పుకోవాలి. ఈ రాజకీయ లక్ష్యంలో అందరినీ భాగస్వాములు చేస్తున్నాం కాబట్టి ఈ అందరినీ భాగస్వాములు చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనం ఈ రోజు నుంచి మన ప్రాంతంలో, అంటే మనం సిటీలో 10 చోట్ల చేసుకున్నాం. హైదరాబాద్ కాకుండా రంగారెడ్డి ప్రాంతంలో 3 చోట్ల చేసుకున్నాం. అంటే ఈ 13 చోట్ల చేసినటువంటి దగ్గరలో మనకు ఫలితాలు రావాలి, కొంత కమిటీలు రావాలి. కమిటీల ద్వారా ఈ యాక్టివిటీస్ జరగాలి. దానికి మీ నుంచి నేను కోరేది ఏంటంటే, మనం ఫస్ట్ విడతగా రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించాం. అక్కడి నుంచి కమిటీలకు శిక్షణల తర్వాత యాక్టివిటీస్. ఈ యాక్టివిటీస్ చేయాలి అంటే మనుషులు కావాలి మొదలు. ఆ మనుషులను గుర్తించడం కోసం స్వరాజ్యంలో ప్రధానంగా మనం పెట్టుకునేది ఏంటంటే స్వచ్ఛంద సంస్థలు, కాలనీ సంఘాలు, అట్లాగే మహిళా సంఘాలు, యువజన సంఘాలు, విద్యార్థి సంఘాలు, ఇతర వృత్తులు చేసేవాళ్ళు, వాళ్ళ సంఘాలు. అంటే సంఘటితమై ఉన్న చోట్ల ఎవరైతే ఉన్నారో వాళ్ళని గుర్తించి వాళ్ళని భాగస్వాములు చేయడం. ఇది మన ఉద్యమం అనేటువంటి ఆలోచన వాళ్ళని కలిగించడం. వాళ్ళందరినీ కూడా ట్రైన్ చేసి, అవసరమైతే వాళ్ళు ప్రజా జీవితంలో ఉంటూ కొన్ని అనుభవాలు వాళ్ళకు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ట్రైన్ చేసి ఈ సురాజ్యం ఏదైతే లక్ష్యాలు పెట్టుకున్నదో ఆ ఫ్రేమ్లో కార్యక్రమాలు అయ్యేటట్టు చూసుకోవాల్సిన బాధ్యత ప్రధానంగా లోక్సత్తా పార్టీ
అట్లాగే లోక్సత్తా ఉద్యమ నాయకత్వం ఏదైతుందో వాళ్ళ చేతిలో ఉంది. ఈ ఫ్రేమ్వర్క్లో మనం పనిచేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి నేను భావిస్తున్నాను. అయితే ఇక్కడ మనకు కొన్ని ఇన్పుట్స్ అంటే ఇప్పుడు హైదరాబాద్ నగరంలో రౌండ్ టేబుల్ సమావేశం చేసిన తర్వాత ఆయా ప్రాంతంలో మనం ఏం యాక్టివిటీ చేసాము, ఏం చేస్తున్నాము అనేది కూడా కొంత ఫీడ్బ్యాక్ కావాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నాను. ఇక స్వరాజ్య లక్ష్యాలు చాలా గొప్పగా ఈరోజు జేపీ గారు చాలా సంక్షిప్తంగా సరళమైన పదాల్లో చెప్పాడు. అంటే ప్రజల్లో ఇప్పుడు మనం చూస్తున్నాం, మనకు బయట ఉన్న సందేహాలన్నీ కూడా కొంత నివృత్తి అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి పార్టీ కూడా జగన్ పార్టీ గురించి చెప్పాడు, టీడీపీ గురించి చెప్పాడు, కాంగ్రెస్ గురించి చెప్పాడు. వాళ్ళ ప్రజలను ప్రభావితం చేయగలుగుతున్నారంటే నాకేంటి అసలు నా ప్రయోజనం ఏంటి అనేది వాళ్ళు స్పష్టంగా కొంత చూపెట్టగలుగుతున్నారు. ఈ స్వరాజ్య ఉద్యమంలో ఈ లక్ష్యాల వల్ల నాకు ఈ ప్రయోజనం కలుగుతుంది అని మనం ఈ స్వరాజ్య కమిటీల ద్వారా మనం ప్రజలను చేరుకోగలిగితే మన లక్ష్యం నెరవేరినట్టే, మనం అనుకున్న లక్ష్యాలు సాధించినట్టే, ప్రజలు మన వైపు ఉన్నట్టే, ఆ ప్రజలకు మేలు జరిగినట్టే అని భావించాల్సిన అవసరం ఉందని నేను కోరుకుంటూ, మనం సిటీలో ప్రధానంగా ఇప్పుడు ఉన్న ఈ 10 చోట్లనైనా పూర్తి స్థాయి కమిటీలు వచ్చి అక్కడ ట్రైనింగ్ ఇచ్చి అక్కడ నుంచి యాక్టివిటీస్ తీసుకుంటే బాగుంటుందని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తాను. అందరికీ నమస్కారం అండి. ఇప్పటిదాకా చాలా పెద్ద మీ ముందు చాలా విషయాలు పెట్టేసిండ్రు. ఈ స్వరాజ్యం గురించి మనం ఏం చేయాలి, ఎట్లా చేస్తే ముందుకెళ్తామనే విషయాలు మీ ముందు చాలా విపులంగా మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా ఎక్కడైతే మనం కమిటీ చేస్తున్నామో ఆ కమిటీలో మనకు పనిచేసే కార్యకర్తలు ఒకటి రావాలి. ఏదైతే మనం లోకల్ ఆర్గనైజేషన్స్ని మనం ఎప్పుడైతే అట్రాక్ట్ చేయాలనుకుంటున్నామో మనం చేసే కార్యక్రమాలు ప్రజలకు ఉపయోగపడతాయి అనుకున్నప్పుడే ఆ అసోసియేషన్ మెంబర్స్ మన సైడ్ రావడానికి అవకాశం ఉంది. ఊరుగా కమిటీ చేసి ఓ మహిళా సత్తా వాళ్ళనో లేకపోతే ఇంకేదో సత్తా వాళ్ళనో మన దానిలో మెంబర్ చేసుకోవడంలో ఉపయోగం లేదు. వాళ్ళకు కూడా మనం ఏదైతే కార్యక్రమాలు ఇప్పుడు చెప్తున్నారు కదా, ఆ కార్యక్రమాలు మనం చేయదలుచుకున్నప్పుడు వాళ్లకు ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు మనం టేకప్ చేస్తే ప్రజలకు కూడా ఒక రకమైన ఆసక్తి పుట్టుతుంది. తర్వాత ఈ లోక్సత్తా వాళ్ళనండి లేకపోతే స్వరాజ్య కమిటీ వాళ్ళనండి మన అవసరాలను తీర్చడానికి మనకు ఒక వ్యక్తి మన ఏరియాలో ఒక కమిటీ ఉంది, ఆ కమిటీ వాళ్ళు మన కార్యక్రమాలు చేయడానికి పనికొస్తారు అనే అభిప్రాయాన్ని మనం కలుగజేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనం కార్యకర్తల్ని ఎవరైతే మీరు అంటున్నారో లేకపోతే కమిటీ మెంబర్స్ అనండి, ఆ కమిటీలో మనం చేయదలుచుకున్నది సింపుల్గా ఈరోజు మనకు ఆయన బెంగళూరు నుంచి వచ్చి ఏం చెప్పినారంటే సింపుల్ యాక్టివిటీ తీసుకోమన్నారు. గార్బేజ్ ఏదైతే ఉందో మేనేజ్మెంట్, అది చాలా చాలా ఇంపార్టెంట్ మేనేజ్మెంట్. ఏం లేదు, స్టూడెంట్స్కి కానీ లెక్చరర్స్ కానీ మనం ఉన్న కాలనీలో కానివ్వండి, మన కమిటీ వాళ్ళు ఈ స్వరాజ్య కమిటీ ఏదైతే ఉందో ఇంటింటికి ఒక కరపత్రం ఇస్తే చాలు, మీరు రేపటి నుంచి మీ గార్బేజ్ ఏదైతే ఉందో బయట డంప్ చేయొద్దు, మీరు ఎక్కడ ఏదైతే చేయాలనుకుంటున్నారో మీ ఇంట్లో ఇవాళ రేపు అన్ని బ్యాగ్స్ దొరుకుతున్నాయి, గార్బేజ్ బ్యాగ్స్ వచ్చేసినాయి, ఆ బ్యాగులో వేసేయండి, దాన్ని కట్టకట్టి పెట్టండి, దాన్ని వేస్తే బాగుంటుంది. మీరు కాలనీలో గమనించరు, పైన ఉన్నవాళ్ళు స్టూడెంట్స్ బ్యాచిలర్స్ బిర్యానో అది తినేసి ఏం చేస్తారంటే ఇంటి ముందు వాళ్ళ పక్కింటి ముందు వాళ్ళ ముందు పడేస్తారు. కాబట్టి ఇది ఇష్యూ చిన్నదైనప్పటికీ కూడా మనం ఆ ఇంటి ఓనర్స్కి ఎక్స్ప్లెయిన్ చేసి ఒక చిన్న కార్యక్రమం ద్వారా మనం దీన్ని టేకప్ చేద్దాము. ప్రతి స్కూల్లో కాలేజీలో వాళ్ళ పేరెంట్స్కి ఇవ్వండి. మీరు ఈ ఒక్క ఇష్యూని మనం టేకప్ చేస్తే ఈ యొక్క అసోసియేషన్ ద్వారా మన స్వరాజ్య ఉద్యమ కమిటీ ద్వారా ఇట్లాంటి చిన్న చిన్న కార్యక్రమాలు చేసినట్లయితే ప్రజల లోపల ఒక గుర్తింపు వస్తుంది. వీళ్ళు కూడా కొన్ని కార్యక్రమాలు తీసుకుంటున్నారు, ఆ కార్యక్రమాల వల్ల ప్రజలకు మేలు జరిగే అవకాశం ఉంది అనే అభిప్రాయం వాళ్ళకు కలగజేసేట్లు మనం ప్రయత్నం చేయాలి. కాబట్టి ఇప్పుడు చాలామంది పెద్దలు మీ ముందు చాలా విషయాలు చెప్పారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా దీనిలో మునిగి తేలిన క్యాండిడేట్స్ ఉన్నారు. ఏదో మనం ఈరోజు ఇది చేయండి అని చెప్పడం వల్ల మాకు తెలియదు ఏం చెప్తున్నారులే అనే అభిప్రాయం రావచ్చు. కొత్త విషయం అని చెప్పింది కాబట్టి దాన్ని మీరు ప్రతి ఏరియాలో ఒకటి తీసుకొని ఈ ఒక్క ఐటమ్ అన్న చేసినట్లయితే బాగుంటుంది. ఇప్పటిదాకా మనం 17 కాన్స్టిట్యున్సీస్లో మన మెంబర్షిప్ మన స్వరాజ్య కమిటీ చేయాలనుకున్నాం.
కానీ ఒక 9 ఇట్లోనే వేసినాం, మిగిలిన వేయలేకపోయినాం. ఇవి కూడా ఎట్లా వేసినాం అంటే ఏదో వేసినాం అంటే వేసినాం అట్లనే ఉన్నాయి. కానీ కార్యక్రమాలలో ముందుకొచ్చి కొద్దిగా సమయం ఇచ్చి పనిచేసే వాళ్ళు కావాలి. మనం ఇవాళ ఏది ఇక్కడ అందరం మనమే ఉన్నాం కాబట్టి చెప్పుకోవచ్చు. ఒక కమిటీకి చైర్మన్ ఉన్నారా అంటే మన వాళ్ళు ఏమన్నారంటే ఇప్పటిదాకా వేయలేదండి చెప్తాం మేము. ఇప్పటిదాకా కమిటీలో మనం చైర్మన్ వేయలేదు చెప్తామన్నారు. అంటే మనం కమిటీ వేసినా కానీ చైర్మన్ ఎవరో ఇప్పటిదాకా డిసైడ్ చేయలేదు. చైర్మన్ని డిసైడ్ చేయనప్పుడు యాక్టివిటీస్ కూడా మనం డిసైడ్ ఎట్లా చేస్తాం, ముందుకు ఎట్లా పోతాం. కాబట్టి కొద్దిగా మనం దాన్ని మార్పు చేసుకొని ఒక చైర్మన్ ఎవరైతే కాస్త సమయం ఇచ్చేవాళ్ళు కావాలి. దీనికి ఫండ్స్ కూడా కావాలి. మోస్ట్ ఇంపార్టెంట్ ఏమంటే ఫండ్స్ మన దగ్గర నుంచి రావు. ఎక్కడైతే స్వరాజ్య కమిటీస్ ఉన్నాయో వాళ్ళే కొద్దిగా ఫండ్స్ తయారు చేసుకొని వెళ్ళడానికో కార్యక్రమాలు చేసుకోవడానికో ఇట్లాంటి విషయాలల్లా వాళ్ళు కొద్దిగా ఫండ్స్ కలెక్ట్ చేసుకొని అక్కడ వాళ్ళే దానికి అకౌంట్స్ అది ఇదంతా చేసుకున్నట్లయితే ఈ కార్యక్రమాలు చేసుకోవడానికి వీలవుతుంది. కాబట్టి రిమైనింగ్ ఏదైతే ఉన్నాయో 17 మనం 9 చేసినాం, ఇంకొక 8 చేయాలి. కాబట్టి మిత్రులు ఎవరైనా అంత సచివ వాళ్ళు కూడా సహకరించేసి అవి ఈ మంత్ నెక్స్ట్ మంత్లో పూర్తి చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం. మీ అందరూ సహకారం చేస్తే అందరం మనం కలిసి కట్టుగా ఈ ఒక ఉద్యమంలాగా ముందుకు పోయి మన కార్యక్రమాలు చేసినట్లయితే కొంత ఫలితాలు తప్పకుండా వస్తాయి. నిరాశ అనేది మానుకోండి. కొద్ది మన వాళ్ళకి ఎట్లుందంటే ఏం వద్దులే, మనం ఏం చేసినా ఏ వద్దులే అనే అభిప్రాయం మరి ఉంటే అది కుదరదు. మనకు ఆశ మీద బ్రతుకుదాం. మనం ఎప్పటికైనా సక్సెస్ కావడానికి అవకాశాలు ఉన్నాయి. కానీ ప్రతి డివిజన్లో కాన్స్టిట్యున్సీలో ఒక్క క్యాండిడేటు కష్టపడి పనిచేస్తే చాలు. ఆ ఒక్క క్యాండిడేట్ వల్ల చాలా ఫలితాలు వస్తాయని నా అభిప్రాయం. ముందు మీరు అంటే మనమంతా ఒక కాన్స్టిట్యున్సీ ఒక క్యాండిడేటు ప్రజల లోపల ఒక సెక్యూరిటీ అంటే అతనికి ఒక అభిమానం, ఈ క్యాండిడేట్ మనవాడు, మనకు సేవ చేయడానికి అవకాశం ఉంది, మనకు ఈయన మీద కాన్ఫిడెన్స్ ఉంది అనే అభిప్రాయాన్ని ఎంత మట్టుకైతే తీసుకురామో మనం ఏ రకమైన అచీవ్మెంట్ చేయడానికి వీలు కాదు. కాబట్టి మిత్రులారా ఇప్పటికే చాలా విసుగొచ్చేసింది. ఆఖరి వాళ్ళకి ఎట్లుంటుందంటే పోను ఆఖరి వాళ్లకు ఇవి మీడియా వాళ్ళే మిగులుతారు. కాబట్టి మీకు నమస్కారం. మీరు అందరికీ సెలవు తీసుకుంటున్నారు. ముగించేస్తాను. చివరిగా మీకు ఈరోజు జరిగినటువంటి సమావేశాన్ని సమప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ సందర్భంలో మాట్లాడుతూ మన సురాజ్యం లక్ష్యాల్లో ఫస్ట్ పాయింట్ అందరికీ ఎదిగే అవకాశం అనేటువంటి ఒక కాన్సెప్ట్తో మనం వెళ్ళాము. అయితే ఎదిగే అవకాశం ఏంటంటే ముందు ఇవాళ ఉన్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటంటే ఇవాళ ప్రభుత్వాలు చేస్తున్నటువంటిది ₹2 కిలో బియ్యం పథకము, ₹200 పెన్షను, లేకపోతే ఆరోగ్యశ్రీ కార్డు అని చెప్తా ఉన్నారు. వీటి మూలాన ఇవాళ ఉన్నటువంటి ఎవరైతే జనాభాలో ఉన్న 40-50% పేదరికం ఉన్నారో వాళ్ళందరూ బతకడానికే ఉంది తప్ప వాళ్ళంతటా వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద నిలబడి ఆత్మాభిమానంతో ఆత్మగౌరవంతో ఎదగడం కోసం కావాల్సిన అవకాశాలు లేవు. కాబట్టి దానికోసం మనము ఈ బతకడం కాదు ఎదగడం కోసం కావాలనేటువంటి కాన్సెప్ట్తో మనం వెళుతున్నాము. దాంట్లోనే మనం చెప్పిన మంచి విద్య ఆరోగ్యం అనేది ఇప్పుడు మనం మాట్లాడుతూ ఉన్నాం. రెండోది మన ఊళ్ళో మంచి వస్తువులు అనేటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో ఇవాళ మరి అధికారాలను ఢిల్లీలో ఉన్నాయి, మన గల్లీలో కావాల్సిన వసతులు ఏర్పాట్లు జరగట్లేదు. కాబట్టి ఆ నిధులు ఢిల్లీలో కాదు ఉండవలసింది తీసుకొచ్చి గ్రామాల్లో ఉన్నటువంటి ప్రతి మనిషి ప్రతి ఓటర్కి ఉన్నటువంటి ఒక మరి పౌరుడికి కూడా ఒక ₹1000 చొప్పున ఆ గ్రామ పంచాయతీకి కానీ లేకపోతే ఆ కార్పొరేటర్ కానీ ఇస్తే అక్కడ కావాల్సినటువంటి రోడ్డు కానీ డ్రైనేజ్ సిస్టమ్ కానీ వాటర్ సిస్టమ్ కానీ మంచి వసతులు క్రియేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అక్కడ ఉన్న అవసరాలు బట్టి వాళ్ళు నిర్ణయాలు తీసుకొని వాళ్ళకి కావాల్సిన వస్తువులు వాళ్ళే క్రియేట్ చేసుకుంటారనే ఉద్దేశంతో మనం మన ఊళ్ళో మంచి వస్తువులు అనేటువంటి కాన్సెప్ట్ని రెండోది తీసుకోవడం జరిగింది. మూడోది మనం అన్నటువంటి లంచాలు లేని ప్రభుత్వ సేవలు అనేటువంటిది మూడో దాంట్లో తీసుకుంటున్నాం. ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే వాళ్ళ సిటిజన్ చార్ట్స్ ఉన్నమాట వాస్తవము. సిటిజన్ చార్ట్ ప్రకారం మనం వెళితే మనకి ఒక ఆ సమస్యని 24 గంటల్లో 48 గంటల్లో పరిష్కారం చేయమని ప్రభుత్వం ఆదేశాలు మాత్రమే ఇచ్చింది. ఇట్ ఈజ్ ఓన్లీ ఆర్డర్. వాళ్ళ ఎంఆర్ఓ కానీ ఎండిఓ కానీ ఏ ఆఫీసులోనైనా సరే వాళ్ళు ఉన్నదే మనకు సేవ చేయడం కోసం. వాళ్ళు సరిగా మనకి ఇచ్చే సేవ 24 గంటలు 48 గంటలు ఇవ్వకుండా ఎక్కువ కాలం తీసుకుంటున్నారు. కాబట్టి ఒక టైం ఫ్రేమ్ ఇచ్చారు. అయినప్పటికీ కూడా ఇవాళ ఉన్నటువంటి ఆర్డర్స్ ప్రకారం కూడా వీళ్ళు స్పందించట్లేదు. కాబట్టి ప్రభుత్వ సేవలు హక్కుగా పొందాలనేటువంటి కొత్త నినాదంతో రైట్ టు సర్వీస్ కావాలని చెప్పి మనం వాళ్ళు పోట్లాడుతున్నాము. ఎప్పుడైతే రైట్ టు సర్వీస్కు వెళతామో
హక్కుగా పొందటం అంటే ఒకవేళ ఒక బర్త్ సర్టిఫికేట్ కావాలంటే 24 గంటల్లో అధికారి ఇవ్వకపోతే 48 గంటలకు ఆయన జేబులోంచి 200 రూపాయలు 300 రూపాయలు ఎవరైతే సఫర్ అవుతాడో అప్లికెంట్ అవుతాడో దానికి పే చేసే విధమైనటువంటి ఏర్పాటు కోసం పోట్లాడుతున్నాం. ఇవాళ సిటిజన్ చార్ట్స్ ఉన్నాయి, అది ఖచ్చితంగా ఇచ్చి తీరాలని లేదు. ఒకవేళ ప్రభుత్వం అక్కడ ఇచ్చినటువంటి జీవో ప్రకారం 50 100 వెయ్యమన్నా కానీ అక్కడ ఉన్నటువంటి డ్రాయింగ్ ఆఫీసరు లేకపోతే పైన అధికారి ఇష్టాలతో ఉంది కాబట్టి ఇవాళ సిటిజన్ చార్ట్స్ అమలు జరగట్లేదు. కాబట్టి దాని బదులాగా రైట్ టు సర్వీస్ యాక్ట్ హక్కుగా యాజ్ ఎ రైట్గా మనం పొందడం కోసమే ఇవాళ రైట్ టు సర్వీస్ యాక్ట్ కావాలని కోరుకుంటున్నాము. దానికోసం ఇది ఇవాళ ఉన్న పరిస్థితులు, ఎందుకంటే ఇవాళ మీకోసమని సేవా కేంద్రాలు పెట్టిన తర్వాత దాదాపు ఒక 20-25-30% వరకు కొన్ని సేవలు మనకు లభిస్తూ ఉన్నాయి. ఇంకా మిగిలిన సేవలు కూడా ఖచ్చితంగా లభించాలంటే దానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి దీని మీద మనం పోరాటం చేస్తే ఈ వచ్చే 6 నెలల్లో కానీ 8 నెలల లోపల ఖచ్చితంగా రైట్ టు సర్వీస్ యాక్ట్ ప్రభుత్వం ద్వారా మనం పొందడానికి అవకాశం ఉంది. కాబట్టి దీని మీద మీరు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి మనం బలాన్ని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తే మట్టికి రైట్ టు సర్వీస్ యాక్ట్ ఒక చట్టంగా రావడానికి ఎక్కువ ఆస్కారం ఉంది. కాబట్టి దీని మీద మనం ఎక్కువగా పోరాడదామనేది నా మనవి. పోతే రెండోది అవినీతి రహిత పాలన కోసం అని చెప్పి మనము దేశానికి మొత్తానికి లోక్పాల్ అడుగుతున్నాము, ఇక్కడ లోకాయుక్త అడుగుతున్నాము. కానీ వాళ్ళ లోకాయుక్త 1984 నుంచి ఎన్టీ రామారావు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్టారు. కానీ లోకాయుక్త అనేది దానికి ఎటువంటి అధికారాలు లేకుండా ఉన్నటువంటి సంస్థ. ప్రభుత్వంచే నామినేట్ చేయబోయి ఒక కారు ఆఫీసు దానికే ఉంది తప్ప నాకు తెలిసినంత వరకు కూడా లోకాయుక్త ద్వారా ఇంతవరకు దేని మీద కూడా ఎవరి మీద ఒక చర్య తీసుకున్న దాఖలాలు లేవు. కాబట్టి ఆ వ్యవస్థకి, ఎందుకంటే ఎవరైనా కంప్లైంట్ చేస్తే వాళ్ళంతటా వాళ్ళు సూమోటోగా రిజిస్టర్ చేసుకునేటువంటి అధికారము ఆ లోకాయుక్తకు లేదు. రెండు, ఆయనకు ఏసీబీ కానీ లేకపోతే విజిలెన్స్ కమిషన్ మీద ఎటువంటి అధికారాలు లేవు. వాళ్ళు ఏసీబీకో లేకపోతే ఎవరికో ఇస్తే వాళ్ళు కేసు పరిశీలన చేసి రికమెండేషన్ ఇస్తే వీళ్ళు మళ్ళీ ప్రభుత్వానికి చర్య కోసం రికమెండేషన్ చేయాలి తప్ప వాళ్ళంతటా వాళ్ళు ఏ రకమైన చర్య తీసుకునేటువంటి అధికారం లేనటువంటి లోక్పాల్ ఉంది. కాబట్టి ఆ లోక్పాల్కి ఇప్పుడు మనం కొత్తగా దానికి అధికారాలతో కూడినటువంటి లోకాయుక్త కావాలని చెప్పి కోరుతున్నాము. అది దాంట్లో ఏంటంటే సొంతగా సుమోటో రిజిస్టర్ కేసులు నమోదు చేసుకోవాలి, వారంతట వారే విచారించాలి. వారికి అట్లాగే మరి ఒక స్పెషల్ కోర్ట్స్ కూడా దీనికి పెడితే అప్పుడు విచారణ జరుగుతుంది, ఫలితాలు వెంటనే వస్తాయి. కాబట్టి ఈ రకమైనటువంటి లోకాయుక్త కోసం మనం పోరాడుతూ ఉన్నాము. ఇక ఈ 3 అంశాలు మనం తీసుకోవాలి. 4వది ఎన్నికల వ్యవస్థ రీఫార్మ్స్ అనేది అది కాస్త కష్టసాధ్యమైనటువంటి దాని గురించి మనము నేషనల్ లెవెల్లో డిబేట్ చేయాలి తప్ప గ్రామ స్థాయిలో మనం ఏం చెప్పినా అర్థం కాదు. కాబట్టి ఈ 3 విషయాల్ని మనము మరి తీసుకొని మరి ముందుకు వెళితే ముఖ్యంగా రైట్ టు సర్వీస్ యాక్ట్ అవ్వటానికి 100% అవకాశాలు ఉన్నాయి. అది మనం కొద్ది కష్టపడితే ఆ క్రెడిట్ ఇవాళ మనకే వస్తుంది. గతంలో మనం రైతుల కోసం పోరాటం చేసి ఏ రకంగా అయితే మనం కొన్ని విజయాలు సాధించామో పొద్దున జేపీ గారు చెప్పారు, అట్లాగే ఇవాళ సన్న రకం బియ్య వడ్లానికి 1500 రూపాయలు తక్కువ కాకుండా కొనమని చెప్పి ప్రభుత్వం ఇవాళ రంగంలో దిగేటువంటి వచ్చింది. దానికేంటంటే మనము అందరిలాగా పోరాడకుండా టెక్నికల్గా సాంకేతికంగా పోరాటం చేయటం వల్లనే విజయం సాధించాము. అలాగే ఈ విషయాల్లో కూడా రైట్ టు సర్వీస్ యాక్ట్ 100% రావడానికి అవకాశం ఉంది. కాబట్టి దాన్ని మనం వినియోగించుకొని అది విజయాన్ని మన ఖాతాలో నమోదు చేసుకోవడానికి మీ అందరూ సహకరించాల్సిందిగా కోరుతూ ఉదయం నుంచి మరి మీరందరూ ఇక్కడికి వచ్చి ఈ సమావేశంలో పాల్గొని దీన్ని బాగా సక్సెస్ చేసినందుకు మీకు ధన్యవాదాలు చెప్తూ మరి ఈ సమావేశాన్ని ఇంతటితో ముగిద్దామని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. పంజాబ సింధు గుజరాత మరాఠా ద్రావిడ ఉత్కళ వంగా వింజ హిమాచల యమునా గంగా ఉచ్చల జలతి తరంగా తవ శుభ నామే జాగే तव शुभाशिष मागे गाहे तव जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे जय हे।